హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీర్ చెట్లు ఇవంతా రీపటింగ్ అయితే చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, పన్నీర్ చెట్టు అయితే ఎండిపోతా ఉంది. ఇది రీపటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా ఏర్లంతా తీసేసి మొన్నంతా ఇలా పెరికేయాలండి. చూడండి, ఇలా అంతా తీసేయాలి. మొన్నంతా తీసేసి ఇంకొక రీపటింగ్ అయితే చేస్తాను. ఇలా ఇట్లుంటే ఏర్లంతా జాస్తి అయిపోయి చెట్టు ఎండిపోతుందండి. పన్నీర్ చెట్టు అండి, పూల్లో వేసి కడతాం కదా ఆ చెట్టు ఇది. చూడండి, అంత పొండాకులు పడిపోయింది. అందుకే ఇప్పుడు రీపటింగ్ అయితే చేస్తాను. రీపటింగ్కి ఏమేమి అయితే చేస్తానో మీకు ఒక్కటే చూపిస్తాను. ఆ చెట్లనే దాసారం చెట్టు అంటించింది. అది చూడు బాగా చిగురు పుట్టింది. దాన్ని అందులోనే అంటిస్తాను. చూడండి, ఆ మంటలోకి ఎర్రమన్ను అయితే పోసాను. ఎర్రమన్ను పోసి రెండు మిక్స్ చేసుకుంటే చెట్టు బాగా వస్తుందండి. అది పాత మన్ను అయిపోయింది. నేను కిచెన్ వేస్ట్ అంతా చేసి ఇలా చేస్తానండి. నా మన్ను చూడండి ఎంత బాగుందో. ఇలా వేస్ట్ అంతా నేను వేస్ట్ చేయాలండి. ఇదంతాను చూడండి, ఇదంతా ఏమి వేస్ట్ చేయను. కిచెన్ వేస్ట్, కడ్డీలు ఇదంతాను అట్లే వేస్తానండి. చూడండి, ఏమి వేస్ట్ చేయను. నా మన్ను ఇలా ఉన్నింది, ఇప్పుడు ఇలా మారిపోయిందండి. బాగా ఉంది. చూడండి, స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఎరువున్నట్లుందండి. కంపోస్ట్ తయారైపోయింది. అందుకే ఇప్పుడు రెడ్ మన్ను అయితే వేసి మిక్స్ చేసి చెట్టు అయితే పెడతాను. నేను ఎలా పెడతాను అనేది ఇప్పుడు చూసుకోండి. చూడండి, నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. మా ఊర్లోనూ ఇలాగే పెడతా ఉంటుంది. నాకు ఇక్కడ ప్లేస్ లేదానికి మాడిపోయినా మా గార్డెన్ ఇలా ఉంది. మా గార్డెన్ ఒక లుక్ వేసుకోండి. మా గార్డెన్ లుక్ వేసుకుంటారండి. ఇప్పుడు నా మనమరాలు అయితే చూడండి ముంట్లో ఆటలాడుతూ ఉంది. నేను చెట్లంతా మారుస్తూ ఉంటే ఆ పాప చెట్లు పాటలో మొన్నంతా వేసి పెడతా ఉంది. చూడండి, హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు రీపాటింగ్ అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. వోల్స్ ఉంది కదండి, వోల్స్కి ఒక రాయి అయితే పెట్టేసాను. ఒక రాయి పెట్టాను, అందులో కొంచెం మన్నేసాను. ఇప్పుడు ఇలా వేస్ట్ అంతా వేస్తానండి. చూడండి, ఎండుగడ్డి డేరా చెట్టు ఉంది కదండి, అదంతా కోసేసి ఇలా ఈ మూటకైతే వేసి పెట్టాను. చూడండి, ఇలా వేసి రీపటింగ్ అయితే చేస్తాను. చూడండి, ఏం కానీ వేస్ట్ చేయనండి. నమ్మను ఎంత బాగుంటుందో. చూడండి, అంతే అండి. ఇప్పుడు మన్ను పోసేయాలండి. అంతే, ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది. చూడండి, కంపోస్ట్ అయిపోతుంది ఇదంతా. దాసరం చెట్టు కొమ్మ అంటించింది, ఇది అంటుకుంది. దీన్ని ఇక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు దీన్ని ఇలా పెడితే ఇది సరిగ్గా రాదండి. అందుకోసము చూడండి, ఇంకా కొంచెం మన్నేస్తాను. మన్ను చాలదు, గడ్డి అంతా వేసినాను కదా. మన్నేసి ఇలా. నాకు చెట్లు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నా బిడ్డలు మాత్రం సాక్కుంటాను చెట్లని. నా బిడ్డలు కూడా ఒక పూట తినలేదని అడిగారు. చెట్లకు మాత్రం నేను బాగా పోషిస్తానండి. మీరు కూడా చెట్లు పెట్టండి. మనకు వాతావరణం క్లైమేట్ అంతా బాగుంటుంది, ఆక్సిజన్ అంతా బాగా వస్తుంది. న్యాచురల్గా మన చెట్లు అంటే నేర్చుకోండి అందరూను. చూడండి, ఇలా పెట్టాలండి. రీపటింగ్ ఇదంతా అంటుకుంటాయండి, ఇట్లా కొమ్మలు మళ్ళీ చెట్లు అంటుకొని వస్తాయి. ఇదంతా ఆ చెట్టు పెడితే అంటుందండి. అందుకోసం నేను ఇలా పెడతాను. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, ఇంకా రీపటింగ్ వచ్చేయకూడదు. ఇదే లేట్ అయిపోయా, అందుకోసం ఇప్పుడు ముందుగా చేస్తాము. వర్షం వచ్చినట్లుగా ఉంది అనేసి ఇప్పుడు చేస్తా ఉన్నాను.
చూడండి ఎంత అంటుకుంటాయండి. ఒకటి ఒకటి పైన కూడా ఒకటి ఉంటుంది, అందుకే ఒత్తుగా పెడుతున్నాను నేను. ఒకటో రెండు ఎండిపోతే ఇంకా ఒకటో రెండో మొలుస్తుంది అనమాట, అందుకే ఇలా పెడుతున్నాను. చూడండి ఇలా రీపటింగ్ అయితే చేశాను. దీనికి వాటర్ అయితే ఇదైతే అయిపోయిందండి. పన్నీర్ చెట్టు రీపటింగ్ అయితే. ఇప్పుడు ఇదంతా ఇండోర్ ప్లాంట్లు అయితే పెట్టాలంట నా కూతురికి. ఇదంతా బుక్ చేసిందండి మీషోలో. చాలా బాగుండాయి, తక్కువ రేటు బాగుండాయి. మీకు కనుక కావాలనుకుంటే కామెంట్లో అడగండి, లింక్ పంపిస్తాను. చూడండి ఇదంతా చాలా చాలా బాగున్నాయండి. ఇండోర్ ప్లాంట్లు పెడితే బొమ్మలు అంటాయి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయండి. చూడండి ఇక్కడ చెట్టు పెడితే చాలా బాగుంటుంది. ఇంకా డిజైన్గా బుక్స్ అయిందండి. మీకు కనుక కావాలనుకుంటే లింక్ అడగండి, కామెంట్లో తెలియచేస్తాను. చూడండి చాలా బాగున్నాయండి. ఇక్కడ చెట్లు పెడితే బాగుంటాయి, పెట్టి చూపిస్తాను ఇంకొక వీడియోలో. చూడండి ఇన్ని పాటలు బుక్స్ వేసిందండి. చూడండి ఇదంతా ఇట్లా పెట్టేది. చూడండి ఇండోర్ ప్లాంట్లకి చాలా బాగుంటాయి ఇవి. బాగుంటాయి కదండి ఇవంతాను. వీటికంతా ఇప్పుడు మన నింపల్లా. చూడండి ఇంట్లోకి కోకోపీట్ అయితే ఒక ప్యాకెట్ వేస్తాను. ఇండోర్ ప్లాంట్లు కదండి, కోకోపీట్ వేస్తేనే బాగా వస్తాయి. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇండోర్ ప్లాంట్ కి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే చెట్లు బాగా వస్తాయి. చూడండి ఇలా వేసుకోవాలి. ఏమేమి చెట్లు పెట్టినాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అంతే అండి నా గార్డెన్. చూడండి మా గార్డెన్ మిద్దె తోటలో కిచెన్ వేస్ట్ వేసి నేను ఇలా పెంచుతానండి. పూలు కన చాలా బాగా పూస్తాయి. అంతే అండి మా మిద్దె తోట రహస్యము, ఇంకేమీ లేదు. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే, మా మిద్దె తోట అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. నా గులాబీ పూలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.